శ్రీమతే నమః. భగవంతుడి పాదాలు పట్టుకోండి, భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోండి అని నేను ఎప్పుడు మన ఛానల్లో మన వీడియోస్ లో చెప్తూ ఉంటాను కదా. సరిగ్గా దాన్ని తూచా తప్పకుండా పాటించి మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఆవిడ ఏ విధంగా ఆవిడకొచ్చిన ఇబ్బంది నుంచి బయటపడ్డారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవటంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా మనం విందాం. మనం భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకుని ప్రతి క్షణం భగవంతుడితో మాట్లాడితే మనం మాట్లాడే ప్రతిదీ ఆయన వింటాడు. మనం మాట్లాడకపోయినా మనం చేసే ప్రతిదీ భగవంతుడికి తెలుస్తుంది. కానీ నువ్వు ప్రేమగా ఆయనతో బంధాన్ని ఏర్పరచుకుంటే మన గురించి చూసుకోవాల్సిన బాధ్యత, మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? భగవంతుడిదే. మన ఛానల్ కుటుంబ సభ్యురాలకి ఎప్పటి నుంచో చర్మానికి సంబంధించి ఒక ఇబ్బంది ఉందిట. పాప ఆవిడ ఎన్నో వైద్య సహాయం తీసుకున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, మెడిసిన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్నంతసేపు ఏమవుతోంది, ఆ మాత్రలు వాడినంతసేపు ఆ చర్మ వ్యాధి నెమ్మదిస్తుంది, మానేయంగానే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. పాప ఆవిడకి చాలా ఇబ్బందిగా అనిపించింది. మన ఛానల్లో వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఆవిడ ఏం చేశారట, ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆవిడ అదే ఊర్లో ఉన్నారు కాబట్టి వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆవిడకి వచ్చిన ఇబ్బందినే తలుచుకుంటూ ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది, ఇదే ఆవిడకి వచ్చిన ఇబ్బంది మీదే ధ్యాస పెడుతూ దేవాలయానికి వెళ్ళేవారట. ప్రతిరోజు అమ్మ నేను సంవత్సరం అయిపోయింది నీ దగ్గరకు వచ్చి, కానీ నాకు ఒక్క మార్గాన్ని కూడా నువ్వు చూపించలేదు అని చెప్పి అమ్మవారిని నిందిస్తూ ఉండేవారు. అంతకు ముందు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినా నేను ఏ రోజు భగవంతుణ్ణి అడగలేదు. కానీ ఎప్పుడైతే మీరు చెప్పారో ఆ వీడియోస్ చూసి నేను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి, ఈ సంవత్సర కాలంగా నాకు ఇంకా నువ్వు తగ్గించలేదు, నీ వల్ల కాలేదు, నేను ఎన్నో రోజుల నుంచి వస్తున్నాను, అయినా నాకు ఈ ఇబ్బంది నుంచి నువ్వు బయట పడలేదు అని అమ్మవారిని నేను అంటూనే నా చర్మ వ్యాధి మీద దృష్టి పెట్టాను తప్ప పరిపూర్ణంగా అమ్మవారి శరణాగతి నేను చేయలేదు. కానీ రాను రాను మీరు చెప్తున్న ఆ వీడియోస్ నేను చూస్తూ నాకు అనిపించింది, ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నాను కదా, ఒక సంవత్సరం నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకా తగ్గలేదని నేను అమ్మవారిని అండం ఏంటి, ఎలాగో ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ అమ్మవారిని ఆ పాపం కూడా నేను ఎందుకు మూట కట్టుకోవాలని చెప్పి పూర్తిగా నాకు వచ్చిన ఇబ్బందిని మరిచిపోవాలని ప్రయత్నిస్తూ అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా, నాకు ఏదైతే మంచిది అది చెయ్యి నువ్వు అని చెప్పి ప్రతి నిత్యం అమ్మవారి ఆలయానికి వెళ్ళి నేను అక్కడ ప్రదక్షిణలు చేసి వచ్చేదాన్ని. అలా 6 నెలలు నేను చేసిన తర్వాత నాతో ఎప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండేవారు, నా స్నేహితురాలు. ఆవిడతో నేను నా గురించి, నా ఇబ్బంది గురించి నేను ఎప్పుడు చాలా సార్లు చర్చించాను. కానీ ఎప్పుడు నా చర్మ వ్యాధి గురించి ఎప్పుడు ఏ సలహా ఇవ్వలేదు. కానీ ఒక రోజు రాత్రి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఫలానా చోట ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్తే బహుశా నీకు వచ్చిన ఇబ్బంది ఏమన్నా తగ్గిపోతుందేమో అని నాకు అనిపించింది అని నా స్నేహితురాలు నాకు చెప్పింది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నేను వైద్యం తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ వచ్చిన వ్యాధి నెమ్మదించిందమ్మా. ఈ గత 6 నెలలుగా నేను ఎటువంటి అల్లోపతి వైద్యము తీసుకోలేదు, ఆయుర్వేదాన్ని మాత్రమే తీసుకున్నాను. నాకు అర్థం అవుతోంది, నాకు లోపల నుంచి క్యూర్ అవుతోంది అనే విషయం నాకు అర్థం అవుతోంది. మీరు అంటూ ఉంటారు కదా, కర్మ అది తీరితే తప్ప మన బాధలు మన కష్టాలు తీరవని. నేను అమ్మవారి ఆలయానికి వెళ్తున్నంతసేపు నా బాధ మీద, నా కష్టం మీద దృష్టి పెట్టాను. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా నాకేమనిపించేది, నాకు ఇన్ని బాధలున్నాయి, నాకు ఇన్ని కష్టాలున్నాయి, కష్టం మీద బాధ మీద దృష్టి పెట్టకుండా అమ్మవారి పాదాల మీద దృష్టి ఎలా నిలపడం సాధ్యమవుతుంది అని అనుకునే వెళ్ళాను నేను. అప్పుడు నా దృష్టి అంతా నా కష్టం మీద ఉంది. కానీ రాను రాను నా దృష్టి అంతా అమ్మవారి పాదాల మీద పెట్టాను. అమ్మ తలుచుకుంటే కరుణించదా చెప్పండి? ఎన్నో సంవత్సరాల నుంచి నాతో మాట్లాడుతున్న నా స్నేహితురాలే నాకు వచ్చిన బాధ నుంచి ఎలా బయటపడాలో చెప్పలేకపోయింది. కానీ నేను అమ్మవారి పాదాలు పూర్తిగా పట్టేసుకుని, నీదే బాధ్యత తల్లి అని నాకొచ్చిన వ్యాధి గురించి నేను మరిచిపోయి అమ్మవారిని అలా ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుడు నా స్నేహితురాలే నాకు చెప్పింది, ఇది కర్మ కాదంటారా చెప్పండి, అమ్మ పాదాలు పట్టుకుంటే మనకి మార్గం ఖచ్చితంగా కనిపిస్తుందమ్మా. అందుకు నా జీవితమే ఉదాహరణ. ఎంతో మంది జీవితాలని ఒడ్డున పడేస్తున్న మీకు ధన్యవాదాలు అని చెప్పి ఆవిడ నాకు మెయిల్ చేశారు. అది చదువుతున్నంతసేపు నాకు కూడా ఎంత ఆనందంగా అనిపించింది అంటే, నేను పదే 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 ఎందుకు చెప్తూ ఉంటాను అంటే, బాధ అనేది పడిన వాడికి తెలుస్తుంది, ఆ నొప్పి బాధపడుతున్న వాడికే తెలుస్తుంది.
మిగతా వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్తా పరిపూర్ణంగా మీరు అమ్మవారి పాదాలు పట్టుకోండి అని. ఇలాంటిదే సరిగ్గా ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, అప్పుడు మీరు ఇంకా పూర్తిగా కనెక్ట్ అవుతారు. చూడండి, జగన్నాథ స్వామి వారి లీలల గురించి నేను ఎప్పుడు మన ఛానల్లో చెప్తూ ఉంటాను కదా. జాజిపూర్ లో బంధు మహంతి అని భక్తుడు ఉండేవాడు అనమాట. ఆయనకి 2 పిల్లలు. ఆయన ప్రతిరోజు ఊర్లో వెళ్లి అందరినీ అడిగి పాపం ఆ రోజు ఏ పూటక ఆ పూట ఆయన భోజనాలకి సంబంధించి అన్ని సరుకులు తెచ్చుకునేవారు అనమాట. ఒకసారి అక్కడ పరిసర ప్రాంతాల్లో కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే అక్కడ తినడానికే ఎవరికీ లేదు. ఇంకా బంధు మహంతి వెళ్ళి అడిగితే మాత్రం ఎవరేమిస్తారు? ఎవ్వరూ పాపం బంధు మహంతికి ఏది తినడానికి ఇవ్వలేకపోయారు. రోజులు గడుస్తున్నాయి, ఆకలితో అలమటించిపోతున్నారు. ఇంకా భార్య అంటుంది, పిల్లలు ఎంత బాధపడిపోతున్నారు, ఏం చెయ్యాలి అంటే అప్పుడు బంధు మహంతి అంటారు, సరే నాకు పూరిలో నా స్నేహితుడు ఉన్నాడు, అక్కడికి వెళ్దాము, చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, మనం వెళ్తే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, పద అక్కడికి వెళ్దాం, నువ్వు ఒకళ్ళని ఎత్తుకో నేను ఇంకొకళ్ళని ఎత్తుకుంటాను, పద మనం పూరి వెళ్ళిపోదాం అని చెప్పి జాజిపూర్ నుంచి పూరి నడుచుకుంటూ వచ్చేసారు భార్యాభర్తలు ఇద్దరు. వచ్చేసిన తర్వాత పూరి క్షేత్రానికి వచ్చేసిన తర్వాత భార్య అడుగుతుంది, తొందరగా పదండి మీ స్నేహితుడి దగ్గరికి, వెళ్తే మనకి ఏదైనా సహాయం చేస్తాడు, పిల్లలు అలమటించిపోతున్నారు, పదండి తొందరగా అంటే ఈ బంధు మహంతి చెప్తారు, మనం ఇప్పుడు కదా వచ్చాము, ఆయన్ని కలవడానికి ఎంతో మంది రోజు వస్తూ ఉంటారు, కొంచెం కూడా ఆయనకి ఖాళీ ఉండదు, వీలు చూసుకుని సమయం చిక్కించుకుని అప్పుడు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, నువ్వేం కంగారు పడకు, నా స్నేహితుడు చాలా మంచివాడు, దయార్థ హృదయం కలవాడు, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పి బంధు మహంతి చెప్తారు. చెప్పి పద మనం అక్కడేమో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, అక్కడ ఏమన్నా గంజి దొరుకుతుందేమో అని చెప్పి పూరిలో పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ వంటశాలలో వంటలన్నీ వండుతూ ఉంటారు కదా, అక్కడే పడుకుంటారు. స్వామివారికి నివేదన చేసేసిన తర్వాత ఆహార పదార్థాలను కొంచెం వారుస్తుంటే గంజి ఒకటి వస్తుంది అనమాట. అంటే అక్కడ ఆవులకి వాటికి గంజి పెడుతూ ఉంటారు. అలా పెట్టిన దాంట్లోనే కాస్త గంజి తీసుకుని ఈ బంధు మహంతేను భార్య పిల్లలు తాగి పడుకుంటారు. పడుకుని మనసులో అనుకుంటారనమాట, ఏంటయ్యా నేను అంత దూరం నుంచి వచ్చాను, కనీసం నాకు దర్శనం కూడా నువ్వు ఇప్పించలేదే, నిన్నొక్కసారి చూడాలని ఉందయ్యా, నా కష్టం గురించి కాదు, ఇక్కడి వరకు వచ్చి నిన్ను చూడలేకపోయానే అనే బాధ నాకు, ఆకలితో నా పిల్లలు అలమటిస్తున్నారు అనే దానికంటే కూడా నన్ను దహించేస్తోంది, ఒక్కసారి నువ్వు నాకు కనిపించయ్యా అని చెప్పి అక్కడ అంత బాధలో ఉన్నా సరే ఆయనకి జగన్నాథుడిని చూడలేకపోయానని చెప్పి తట్టుకోలేకపోతున్నారనమాట. కళ్ళ నీళ్లు పెట్టుకుంటే భార్య అంటుంది, ఏంటండి మీ స్నేహితుడి దగ్గరికి వెళ్తాను అని అన్నారు కదా, ఇలా గంజి తాగి పడుకోవడమేనా, మనం పదండి స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి, మాట్లాడి రండి అంటే ఈ బంధు మహంతి అంటారు, చాలా మంది వస్తూ ఉంటారు కదా అక్కడికి, నేను ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం, వెళ్తాను ఖచ్చితంగా అని చెప్పి భార్యకి చెప్తారు. చెప్పి పాపం పిల్లలు ఏడుస్తున్నారు కదా, బంధు మహంతేమో జగన్నాథ స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్తే ఆ లోపలికి వెళ్లకుండా అందరూ అక్కడ నిలబడతారు కదా, కాపలా వాళ్ళు ఉంటారు కదా, ఈ బంధు మహంతే తిరిగిపోయిన దుస్తులు మురికి బట్టలు వేసి ఉన్నారు కదా, లోపలికి రానివ్వరనమాట. అంతవరకు వెళ్ళి ఇంత దూరం వచ్చి నీ గడప దాకా వచ్చి నిన్ను చూడలేకపోయానే, ఇంతకంటా దురదృష్టవంతుడు ఉంటాడా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని వచ్చి పడుకుంటారు. పడుకుంటే మరి తన భక్తుణ్ణి అలా తరిమేసి తన భక్తుడు ఆకలితో పడుకుని ఉంటే జగన్నాథుడు అక్కడ ఉండగలడా చెప్పండి? వచ్చేశాడు జగన్నాథుడు. బంగారు పళ్ళల్లో ఆహార పదార్థాలన్నింటినీ పెట్టుకుని తానే స్వయంగా ఈ బంధు మహంత్ దగ్గరికి వృద్ధుడి రూపంలో వస్తారు. వచ్చి బంధు బంధు అని పిలుస్తారు. వెంటనే నిద్రలోంచి లేస్తాడు అనమాట. ఎందుకంటే ఊరు కాని ఊరు, తన పేరు ఎలా తెలిసింది అని. కానీ అనుమానం వచ్చింది, ఏమో కలగన్నానేమో అని మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ తన పేరు పెట్టి పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. ఎవరో పిలుస్తారులే, నేనొక్కనే ఉన్నానేంటి బంధు అని, ఇంకా ఎవరో ఉంటారు కదా నా పేరు లాంటి వాళ్లే వాళ్ళని పిలుస్తున్నారేమో అని అనుకుంటారు. మరి ఈ బంధు మహంతి మనసులో ఏమనుకుంటున్నారు అనేది జగన్నాథుడికి తెలియదా చెప్పండి? జాజిపూర్ నుంచి నా కోసం వచ్చావు కదా నన్ను కలవడానికి, ఇప్పుడు నేను పిలుస్తుంటే నువ్వు రావటం లేదేంటి? లే, ఆకలితో పడుకున్నావు కదా, నీ పిల్లల కోసం నేను ఆహారాన్ని పట్టుకుని వచ్చానని చెప్పి అంటాడు.
వెంటనే దిక్కులు లేచి కూర్చుంటారు అనమాట. కూర్చుని బయటకు వచ్చి చూసేసరికి అక్కడ వృద్ధుడు బంగారు పళ్ళల్లో ఆహార పదార్థాలన్నింటినీ తీసుకుని వచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడు జగన్నాథ స్వామి వారేమో బంధు మహంతి కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ ఆహారాన్ని పెడతారు. పెట్టిన తర్వాత జగన్నాథుడు అంటాడనమాట, ఏమనంటే ఈ పళ్ళు నీ దగ్గరే ఉంచు, రేపు వచ్చి నేను తీసుకుంటాను, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసి పెడతాను అంటారు జగన్నాథుడు. సరే, వీళ్ళు పాప ఆకలి వేస్తుంది కదా, పిల్లలకి పెట్టడం ఈ హడావిడిలో ఉన్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన జగన్నాథుడు అంతర్ధానం అయిపోయారు. సరే, వీళ్ళేమో భోజనం చేసేసిన తర్వాత శుభ్రంగా పళ్ళని కడిగేసి పళ్ళని తీసుకెళ్ళడానికి బయటకు వచ్చారు. ఎక్కడా కనిపించలేదు. ఆ ఆలయంలో అన్ని వెతికారు, ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఏం చేశారు అంటే, మళ్ళీ వస్తాను అని చెప్పారు కదా అని ఆ పళ్ళనేమో ఒక గుడ్డలో మూట కట్టేసి పట్టుకుంటారు. పట్టుకుని అలా వెళ్తూ ఉంటే ఈ లోపు ఏమవుతుంది, పొద్దున్నే లేచి అర్చకులేమో లోపల గర్భాలయంలో ఒక బంగారపు పళ్ళు మాయమైపోయిందని వాళ్ళకి తెలుస్తుంది. ఈ బంధు మహంతేమో ఈ వృద్ధుడి కోసం వెతుకుతున్నాడు కదా, ఆ గుడ్డలో కట్టిన ఆ పళ్ళు మెరుస్తూ కనిపించేసరికి అక్కడ ఉన్న అర్చకులు ఏం చేస్తారు, ఈ బంధు మహంతని పట్టుకుంటారు. పట్టుకుని చిత్త కొట్టేస్తారు. పాపం కొట్టేసి, నువ్వు దొంగతనం చేస్తావా అంటే అప్పుడు భార్య వచ్చి చెప్తుంది, మేమేం దొంగతనం చేయడానికి రాలేదయ్యా, నా పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు, నా భర్తకి ఇక్కడ స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడే తీసుకొచ్చి ఇచ్చాడు, అతను చాలా గొప్పవాడు, చాలా పేరుంది, అతన్ని కలుసుకోవడానికి మాకు సమయం చిక్కటం లేదు, అందుకే మేము ఇక్కడ ఉండిపోతే ఆయనే వచ్చి మాకు ఈ పళ్ళల్లో అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి మళ్ళీ పొద్దున్నే వచ్చి నేను తీసుకుంటానని చెప్పారు, మేము దొంగలం కాదయ్యా, మేము నీతిగా నిజాయితీగా నిలబడతాం తప్ప తప్పు పని చేసి మా ప్రాణాలను నిలబెట్టుకోవాలని మేము అనుకోలేదు, మేము అసలు దొంగతనం చేయలేదు అంటే వినరే. వెంటనేనేమో రాజుగారి దగ్గర తీసుకువెళ్తారు. రాజేమో దొంగతనం చేశాడు కదా, అందుకని చెరసాలలో వేస్తాడు. వేసినప్పుడు కూడా బంధు మహంతి జగన్నాథుడిని నిందించలేదు తెలుసా. నన్ను ఎందుకు ఇలా చేసావు, నువ్వెందుకు ఇలా చేసావు అని అడగలేదు, అసలు ఏమాత్రము బాధపడలేదు. ఎందుకంటే అతనికి తెలుసు జగన్నాథుడు తన్ని చూసుకుంటాడు, తను చూసుకోవాల్సిన బాధ్యత అంతా ఆయిందే అని. అలాంటప్పుడు ఎందుకు బాధపడతాడు బంధు మహంతి జైల్లో ఉన్నాడు అంటే జగన్నాథుడికి తెలియదా, ఆకలేస్తే అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు తను జైల్లో ఉంటే రక్షించడానికి రాడా చెప్పండి. అదే ధైర్యం, అంత ధైర్యంతో అక్కడ చెరసాలలో ఉన్నారు. ఈ లోపు గజపతి రాజుకి జగన్నాథుడు కల్లోకొచ్చి అప్పుడు అంటారనమాట, ఏం రాజా, నా భక్తుని నువ్వు చెరసాలలో వేయించావు, నీ రాజ్యంలో ఎవరైనా ఆకలితో ఉంటే నువ్వు ఊరుకుంటావా, ఎవరికి సహాయం చేయకుండా అలాగే ఉండిపోతావా నువ్వు, నా స్నేహితుడు నా కోసం వచ్చాడు, నీ సొమ్మేదో తిన్నట్టు నువ్వు బాధపడిపోతావేంటి, అర్చకులందరూ అలా కొట్టారేంటి నా స్నేహితుడిని, వెళ్ళి నా స్నేహితుడికి నువ్వు క్షమార్పణ చెప్పి నా స్నేహితుడిని నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. ఇంకా చూసుకోవాలి గజపతి రాజుకి ఇంకా దడబుడుతుందన్నమాట. అమ్మో జగన్నాథుడికి కోపం వచ్చిందని చెప్పి పొద్దున్నే ఇంకా ఈ బంధు మహంతిని ఎక్కడైతే చెరసాల్లో పెట్టారో అక్కడికి వచ్చేసి కాళ్ళు పట్టేసుకుంటారు. మహానుభావ, నేను చేసిన తప్పుని క్షమించండి, నేను చేసింది తప్పు, ఆకలితో ఉన్న మీకు నేను అన్నం పెట్టలేకపోగా వీళ్ళందరూ మిమ్మల్ని చెరసాలలో పెట్టారు, నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడిపోతారు. ఆ చెరసాల నుంచి బయటికి వచ్చి గర్భాలయం దగ్గర నుంచుని బంధు మహంతి కళ్ళ నీళ్లు పెట్టుకుని జగన్నాథుడి కోసం ఏడుస్తూ ఉంటే జగన్నాథుడు బంధు మహంతికి, భార్యకి, పిల్లలకి దర్శనమిచ్చినప్పుడు ఈ బంధు మహంతి ఆనందం ఒక్కసారి ఊహించుకోండి. బంధు మహంతి జగన్నాథుడిని ఎలా చూశారు, స్నేహితుడిలాగా చూశారు. నా స్నేహితుడు ఉన్నాడక్కడా. అది భగవంతుడితో బంధం కలుపుకుంటే మన జీవితం అలా ఉంటుంది. మనం నమ్మి భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన జీవితం అక్షరాల ఇలాగే ఉంటుంది. మన ఛానల్ కుటుంబ సభ్యురాలు కూడా చేసింది అదే. ఎప్పుడైతే శరణాగతి చేసి అమ్మా అని నోరారా పిలిచారో ఆవిడ జీవితంలో కూడా వెన్నెలను కురిపించారు అమ్మవారు. మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా, భగవంతుడి పాదాలు పట్టుకున్న వెంటనే ఏటీఎం కార్డులో మనం బటన్ నొక్కినట్టు డబ్బులు బయటకు వచ్చేయాలి.
భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి వెంటనే కోరిక తీరిపోవాలి. భగవంతుడు అంటే ఏటీఎం మిషన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇన్నాళ్ళు చేసిన కర్మ కరగకుండా మనకి వెంటనే ఫలితం వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నువ్వు భగవంతుడి పాదాలు అనన్య భక్తితో పట్టుకుంటే నీ కర్మ కరగడం మొదలవుతుంది. నీ దృష్టి కష్టం మీద కాకుండా నీ దృష్టి అమ్మవారి పాదాల మీద పెడితే ఖచ్చితంగా అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నువ్వు నీకొచ్చిన కష్టం నుంచి బయటపడి తీరతావు. ఇందులో సందేహమే లేదు. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకో. ఇంకొక అద్భుతమైన లీలతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.